హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను సౌందర్య లహరిలోని 47వ శ్లోకంతో నేను మీ ముందున్నాను. భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయ భంగ వ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యే తరకర గృహీతం రతిపతే ప్రకోష్ఠే ముష్ఠౌ చ స్థగయతి నిగూఢాంతరము మే. దీని అర్థమేమనగా, ఓ ఉమాదేవి, నువ్వు ప్రపంచ భయాలను తొలగించడానికి ఎంతో ఆసక్తి చూపేదానివి. నీ కళ్ళు తేనెటీగల మందల మెరిసే కాంతితో ఉన్నాయి. కొద్దిగా వంగిన నీ కనుబొమలను నేను మన్మధుడి ధనస్సుగా భావిస్తున్నాను. ఆ ధనస్సు గుండెను నీ కళ్ళు పట్టుకున్నట్లు మన్మధుడు ఎడమ చేతితో ధనస్సు పట్టుకుంటే మధ్య భాగం చేతితో కప్పబడుతుంది కదా, అలాగే నీ కనుబొమ్మల మధ్యలో కళ్ళు అందంగా కనిపిస్తాయి. దీని వివరణ ఏమనగా, అమ్మవారి కనుబొమ్మలు కామదేవుని ధనస్సుల, కళ్ళు గుండెల ఆమె దయతో ప్రపంచ భయాలను తొలగిస్తుంది. ఇది ఆమె సౌందర్యం ప్లస్ కరుణ రెండూ చూపిస్తుంది. మరి ఇప్పుడు జనరేషన్కి ఈ శ్లోకం ఎలా ఉపయోగపడుతుంది? దీనిని రోజు జపిస్తే భయాలు, స్ట్రెస్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్లు తగ్గుతాయి. పనుల్లో విజయం, కాన్ఫిడెన్స్, దైవానుగ్రహం వస్తాయి. ఇష్టదేవత సాక్షాత్కారం, సకల ప్రయత్నాలలో సఫలతకు శక్తివంతమైన శ్లోకం. ఇది చాలా పవర్ఫుల్ మంత్రం. ధైర్యం, ఆకర్షణ, శాంతి ఇస్తుంది. ధన్యవాదాలండి. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్ తాళం తత్వం.